నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి గురించి ఎప్పుడైనా విన్నారా? సరే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అక్షరాల 20,000 అడుగుల ఎత్తులో జరిగిన ఈ రియల్ లైఫ్ జియోపాలిటికల్ స్పై థ్రిల్లర్లోకి దూకేద్దాం రండి. చూడండి, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. 1972 నాటి సిమ్లా ఒప్పందంలో కేవలం ఒకే ఒక్క చిన్న వాక్యం, అదేంటంటే అక్కడి నుండి ఉత్తరం వైపున్న మంచు పర్వతాలకి అని రాసి వదిలేశారు. అంతే. అసలక్కడ మనుషుల బతకడమే కష్టం కదా, ఎవరొస్తార్లే అన్న ఒక చిన్న నిర్లక్ష్యం. కాని మ్యాప్లో జరిగిన ఈ ఒక్క చిన్న భౌగోళిక పొరపాటు ఒక పెద్ద మిలిటరీ యుద్ధానికే దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ పాయింట్ దగ్గరే సియాచిన్ అసలు వ్యూహం మనకు అద్భుతంగా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తేనేమో రక్తం గడ్డకట్టే 20,000 అడుగుల ఎత్తులో ఉన్న భయంకరమైన మంచు ఎడారి, ఏ జీవి బతకలేదు. కాని మరోవైపు చూస్తే మన ఉపఖండంలోని కోట్ల మంది ప్రజలకు ప్రాణాధారమైన నూబ్రా, షోక్, సింధు నదులకు అది జన్మస్థానం. అంటే ఆ గడ్డకట్టిన మంచు వనరులపైన ఆధిపత్యం సాధిస్తే ఆ నీటి వనరుల మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చన్నమాట. అయితే ఇక్కడే పాకిస్తాన్ ఒక సైలెంట్ గేమ్ ప్లే చేసింది. దాన్ని టెక్నికల్గా ఓరోపాలిటిక్స్ అంటారు. అంటే డైరెక్ట్గా మిలిటరీని పంపకుండా జస్ట్ అంతర్జాతీయ పర్వతారోహకులను ఆ వివాదాస్పద ప్రాంతాలకు ట్రెక్కింగ్కు పంపించడం. తద్వారా చూశారా, విదేశీయులు మా పర్మిషన్తోనే వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రాంతం మాదే అని మ్యాప్లలో పరోక్షంగా చాటుకునే ఒక ఇంటెలిజెంట్ జియోపాలిటికల్ వ్యూహం. చాలా ఏళ్లపాటు ఈ నాటకం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. కాని వాళ్లు ఆడుతున్న ఈ సైలెంట్ మైండ్ గేమ్ని మన రాడార్లు, శాటిలైట్లు పసిగట్టలేకపోయాయి. అప్పుడే సీన్లోకి ఎంటర్ అయ్యారు మన హీరో కర్నల్ నరేంద్ర బుల్ కుమార్. ఆయనో వరల్డ్ క్లాస్ మౌంటనియర్. అంతర్జాతీయ మ్యాప్లలో సియాచిన్ను తప్పుగా పాకిస్తాన్లో చూపించడాన్ని పసిగట్టింది ఆయనే. వెంటనే అధికారులను ఒప్పించి 1978-81 సమయాల్లో ప్రాణాలకు తెగించి ఆ భయంకరమైన మంచు కొండలను దాటారు. అక్కడ విదేశీయులు వదిలేసిన వస్తువులను పక్కా భౌతిక ఆధారాలుగా సేకరించారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆయన సాధించిన అవార్డుల ట్రాక్ రికార్డ్ చూస్తే అసలు దేశ చరిత్రలోని ఇదొక రేర్ రికార్డ్. ఒక పక్క పీస్ టైంలో జనరల్ ర్యాంక్ వాళ్లకు మాత్రమే ఇచ్చే పరం విశిష్ట సేవా మెడల్ పొందిన ఏకైక కర్నల్ ఆయన. దాంతోపాటు కీర్తిచక్ర, సివిలియన్ ఆనర్, పద్మశ్రీ, ఇంకా స్పోర్ట్స్లో ఇచ్చే అర్జున అవార్డు, ఈ 4 ఒకేసారి సాధించిన ఏకైక అధికారి ఆయనే. వాట్ ఎ లెజెండ్ కదా. సో ఆ తర్వాత అసలు కథ ఎంత స్పీడ్గా టర్న్ అయిందంటే 1981లో కర్నల్ కుమార్ పక్కా ప్రూఫ్స్ తీసుకొచ్చారు. ఆ వెంటనే 1983 చలికాలంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున వింటర్ గేర్ ఆర్డర్ చేస్తోందని మన రా ఏజెన్సీ పసిగట్టింది. ఇది అక్షరాలా ఒక టికింగ్ టైం బాంబ్ లాంటి సిచ్యువేషన్. ప్రతి నిమిషం ఉత్కంఠ. చివరికి ఇదే ఏప్రిల్ 13, 1984న హిస్టారిక్ ఆపరేషన్ మేఘదూత్కు దారితీసింది. ఇక్కడ పాకిస్తాన్ చేసిన ఒక సిల్లీ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే ఆ ప్రఖ్యాత లండన్ బ్లండర్. పాకిస్తాన్ ఆర్మీ ఆ ఎక్స్ట్రీమ్ వింటర్ జాకెట్లు, బూట్లు ఎక్కడ ఆర్డర్ చేశారో తెలుసా? లండన్లోనే ఒక కంపెనీకి. సర్ప్రైజ్ ఏంటంటే అప్పటికే మన ఇండియన్ ఆర్మీకి కూడా అదే కంపెనీ ఆ డ్రెస్సులు సప్లై చేస్తుంది. వాళ్లు చేసిన ఈ ఒక్క లాజిస్టిక్ తప్పుతో వాళ్ల ప్లాన్ మొత్తం లీక్ అయిపోయింది. వెంటనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్ట్రైక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కేవలం 4 రోజులు. అవునండి, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ వాళ్లు ఆపరేషన్ అబాబీల్ పేరుతో సియాచిన్ని ఆక్రమించుకుందామనుకున్న డేట్కి కరెక్ట్గా 96 గంటలు ముందు ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకుంది. హెలికాప్టర్లలో వెళ్లి సాల్టోరో రిడ్జ్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంది. పాకిస్తాన్ మిలిటరీకి అదొక ఊహించని, కళ్ళు బైర్లు కమ్మే షాక్ అన్నమాట. మౌంటైన్ వార్ఫేర్లో ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఎవరైతే ఎత్తులో ఉంటారో వాళ్లదే అప్పర్ హ్యాండ్. మన బలగాలు 20,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ సాల్టోరో రిడ్జ్ పర్వతాల మీద అప్పటికే స్ట్రాంగ్గా సెట్ అయిపోవడంతో పాకిస్తాన్ దళాలు కింద ఉండిపోయాయి. మనవాళ్లు పైనుంచి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. కానీ కింద నుంచి పాకిస్తాన్ పైకి రావడమంటే అదొక దాటలేని, పగలగొట్టలేని మంచుగోడను ఢీకొట్టడమే. అయితే ఈ స్ట్రాటజిక్ విక్టరీ తర్వాత మనవాళ్లు ఫేస్ చేసిన అసలు నరకం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ శత్రువుల తూటాల కంటే ఆ ప్రకృతే చాలా డేంజర్.
అక్కడ గాలిలో ఆక్సిజన్ ఉండదు, అసలు హెలికాప్టర్లు ఎగరడమే కష్టం. అయినా సరుకుల కోసం వాటిని లిమిట్స్కి మించి వాడాలి. తాగే నీళ్ల కోసం ప్రతిరోజూ కిరోసిన్తో మంచును కరిగించుకోవాలి. ఊపిరితిత్తులో నీరు చేరి ప్రాణాలు తీసే హ్యాప్ వ్యాధి, క్షణాల్లో అటాక్ చేసే ఫ్రాస్ట్ బైట్, ఎప్పుడు విరుచుకుపడుతోందో తెలియని మంచు తుఫాన్లు. ఇదొక ఎండ్ లేని నిరంతర యుద్ధం. సియాచిన్లో ఇలా దెబ్బతినటం పాకిస్తాన్కి ఒక పీడకలలా అవమానంగా మిగిలిపోయింది. ఆ కసితోనే సరిగ్గా 15 ఏళ్ల తర్వాత వాళ్లు వేసిన మాస్టర్ ప్లాన్ 1999 కార్గిల్ యుద్ధం. వాళ్ల మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా? సియాచిన్లో ఉన్న మన బలగాలకు ఫుడ్, ఆయుధాలు వెళ్లే ఒకే ఒక్క లైఫ్ లైన్ హైవే NH-1A. ఆ హైవేని కట్ చేస్తే మన సైనికులు సియాచిన్ మంచులో ఫుడ్ లేక ఇరుక్కుపోతారన్నది వాళ్ల అసలు ప్లాన్. కానీ వాళ్ల ఆ భారీ ఇన్వేషన్ కుట్రను ప్రాణాలకు తెగించి బయటపెట్టింది ఒక 22 ఏళ్ల కుర్రాడు, కెప్టెన్ సౌరభ్ కాలియా. 1999 మే నెలలో పెట్రోలింగ్కి వెళ్లిన ఆయన టీంని పాకిస్తాన్ బలగాలు అంబుష్ చేశాయి. బందీలుగా పట్టుకుని జెనీవా రూల్స్ని గాలికొదిలేసి దారుణంగా, అమానుషంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. నిజానికి ఆ 6 జవాన్ల అత్యున్నత త్యాగమే ఒక ట్రిప్ వైర్లాగా పనిచేసి పాకిస్తాన్ దొంగదెబ్బను మన దేశానికి ముందే తెలిసేలా చేసింది. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యే ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, జాతీయ భద్రత అనేది కేవలం ఆయుధాలతోనో కాగితం మీద రాసుకునే ఒప్పందాలతోనూ రాదు. అది కర్నల్ నరేంద్ర కుమార్ లాంటి వాళ్ల అడ్వాన్స్డ్ థింకింగ్ మీద, కెప్టెన్ సౌరభ్ కాలియా లాంటి రియల్ హీరోల సైలెంట్ సాక్రిఫైస్ మీద నిలబడి ఉంటుంది. ఎవరికీ తెలియని ఆ గడ్డకట్టే మంచుకొండల్లో వాళ్లు పడే నరకమే మన దేశ భద్రతకి మనం కడుతున్న అసలైన వెల. ఫైనల్గా ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. అసలు మనుషులు బతకడానికే వీల్లేని ఆ ప్రపంచపు అంచుల్లో, కంటికి కనిపించని ఆ మంచు సరిహద్దులను కాపాడుకోవడానికి మనం, మన సైనికులు ఇంకా ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంది? ఒక్కసారి ఆలోచించండి. వారి అచంచలమైన త్యాగాలకు సెల్యూట్ చేస్తూ ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.